నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం ఆగస్ట్ నెల రాశి ఫలితాలు చూడబోతున్నాం. అందులో గ్రహచారం ఉంటుంది, మనకి ఒక్కొక్క రాశికి ఉన్న ఫలితాలు ఉంటుంది. అదేలాగా వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గ్రహచారం ఎట్లా ఉందంటే మనకి 18వ తారీఖు వరకు సూర్యుడేమో కర్కటక రాశిలో ఉంటాడు, తర్వాత మనకి సింహరాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి మంగళుడు కుజుడు మనకి మిథున రాశికి వచ్చేస్తున్నారు 4వ తారీఖున. బుధుడేమో మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. శుక్రుడేమో మనకి కన్యా రాశికి వెళ్ళిపోతున్నారు. అదేలాగా మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు. శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నాడు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్తే ఈ గ్రహచారంలో మనకి శుక్రుడు నీచం అవుతున్నాడు కన్యా రాశిలో. అది ఒక వీక్ పాయింట్. సో దీనికి కౌంటర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూద్దాం. ప్రేక్షకులారా, ఇప్పుడు మనం ధనుర్రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. ధనుర్రాశికి పూర్వపుణ్యాధిపతి అయిన మంగళుడు కుజుడు మనకి 7వ స్థానంలో ఉన్నాడు. ఆయన చూసేది మన రాశినే చూస్తున్నాడు, 2వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా మనకి 10వ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈ నెల ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నా అవన్నీ సాల్వ్ అవుతుంది. అదేలాగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశం అనేది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. లోన్ ఫెసిలిటీస్ కోసం వెతుకుతున్న వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ దొరికే అవకాశం బాగుంది. ఎంప్లాయీస్కి బాగుంది. అదేలాగా శనీశ్వరుడు వక్రమైనంత వలన మనకి 3వ స్థానం 2వ స్థానం ఈ 2 రిజల్ట్స్ కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి ప్రాపర్టీ సేల్ నుంచి మనకు వచ్చే లాభాలు వస్తుంది. ప్రాపర్టీ సేల్ మనం చేయలేకపోతున్నాం డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వలన ఎస్పెషలీ చెప్తే ఆ ప్రాబ్లం అన్నది ఈ టైం పీరియడ్లో సాల్వ్ అయిపోతుంది. లాభకరంగా మనం ప్రాపర్టీ సేల్ చేయొచ్చు. అదేలాగా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. ప్రాబ్లం అనేది చెప్పేటప్పటికీ మనకి శనీశ్వరుడు వక్రంగా లేడు అంటే మేజర్గా అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూడాలి. లేకపోతే మన సొంత ఇల్లు సొంత ప్రాపర్టీ ఏమున్నా దాంట్లో కొన్ని రిపేర్స్ లేకపోతే రీడూయింగ్ అన్నది చేయాల్సిన పరిస్థితి అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. అదేలాగా మనకి 8వ స్థానంలో సూర్యుడు బుధుడు గురువుతో పాటు ఉన్నారు. కాబట్టి ఎవరెవరు ఫెర్టిలిటీ గురించి వెళ్తున్నారో వాళ్ళకంతా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగుంది. 18వ తారీఖు తర్వాత సూర్యుడు ఎప్పుడు మనకి సింహరాశికి వచ్చేస్తాడో అప్పటి నుంచి ఒక 13 రోజులు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, తర్వాత సెటిల్ అవుతుంది. అప్పుడు మనం మేజర్గా మనం చూసుకోవాల్సింది మన నాన్నగారు ఒక ఆరోగ్యాన్ని ఆ 13 రోజులు కొద్దిగా చూసుకోవాల్సిన ఒక పరిస్థితి అన్నది ఉండొచ్చు. శుక్రుడు నీచం అవుతున్నాడు కాబట్టి ఇంటి పెద్దలు వాళ్ళ ఆరోగ్యం కూడా ఆ టైం పీరియడ్లో గమనించి చూడాల్సి వస్తుంది. ఆగస్టు 30 తర్వాత ఉన్నటువంటి సమయం ఇటువంటి విషయాలు జరిగే అవకాశం బాగుంది. ఇవన్నీ మనకి దగ్గేటువంటి ఒక ఫలితాలు ఈ ఆగస్ట్ నెల 2026. మనం ఎవరికి నివర్తి చేసుకోవాల్సింది మనం శనీశ్వరుడికే మనం నివర్తి చేసుకోవాలి. శనీశ్వరుడికి నివర్తి చేసుకోవాలంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏ ప్రసిద్ధి అయినా శనీశ్వర ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి రావడం శనివారం రోజున. అదేలాగా రెగ్యులర్గా అన్నదానాలు చేయడం. అదేలాగా మీకు మంచి నివర్తి కావాలి అంటే మనం వెలాంగుళం అని ఒక క్షేత్రం, వెలాంగుళంలో ఒక క్షేత్రం ఉంది, అక్షయపురీశ్వర్, శనీశ్వరుడికి పెళ్ళైన క్షేత్రం, పుష్య నక్షత్రానికి నివర్తి క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి రావడం మంచి నివర్తి అన్నది మీకు ఇస్తుంది. ధన్యవాదాలు.